ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రామలక్ష్మి అలానే ప్రశాంత్ ఇద్దరు పీటల మీద కూర్చున్న తర్వాత పంతులు గారైతే జీలకర్ర బెల్లాన్ని కూడా పెట్టిచ్చేస్తారు కదా. ఇక అందరూ దాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మన జానకి అయితే అమ్మా అజ్జ అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. తన కూతురు జీవితం నాశనం అయిపోతుందని తెలిసి కూడా తానేమీ చేయలేకపోతున్నానే అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అయితే ఇదిలా ఉండగా రఘురాం ప్రశాంత్ వాళ్ళ నాన్నను పిలిచి, ఈ పెళ్లికి ఎవరూ రాకూడదు అని చెప్పాను, కానీ మీ పెద్ద అబ్బాయి మా శౌర్య మాత్రం రావాలి. అతని కళ్ళ ఎదురుగానే నా అల్లుడు ప్రశాంత్ నా కూతురు రామ మెడలో తాలిబొట్టు కట్టడం వాడు కళ్ళారా చూసి తీరాల్సిందే అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే మీరు నిజంగానే చెప్తున్నారా అని అనటంతో అవును నిజంగానే చెప్తున్నాను అని చెప్పి అనగానే అలాగే తప్పకుండా రఘురామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక పంతులు గారు రామాకు ప్రశాంత్కి బట్టలు ఇచ్చి అమ్మ వీటిని మీరు త్వరగా మార్చుకొని రండి అని చెప్పేసేసి పట్టుబట్టలు ఇవ్వటంతో ఇక రామాను రెడీ చేయటం కోసం ఆజ్జా జానకి రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తారు. ఇక ప్రశాంత్ను తీసుకొని తన తల్లి అయితే లోపలికైతే వెళ్తుంది. ఇలా తన తల్లి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే గబాగబా లోపలికి వచ్చి శౌర్యకైతే ఫోన్ చేస్తారా. శౌర్యకి ఫోన్ చేయగానే నాన్న నేను వెళ్ళిపోతున్నాను నాన్న, మధ్యదారిలో ఉన్నాను నాన్న అని అనగానే ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది, ముందు నువ్వు అర్జెంటుగా ఈ పెళ్లి జరుగుతున్న గుడి దగ్గరికి వచ్చేసాయి, రఘురామయ్య గారు నిన్ను రమ్మన్నారు అని అనగానే నన్ను క్షమించు నాన్న, నేను రాలేను, నేను చనిపోతున్నాను, మరి కాసేపట్లో చనిపోబోతున్నాను నేను అని చెప్పేసేసి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి స్లీపింగ్ టాబ్లెట్లన్నీ వేసుకోవటంతో శౌర్య అక్కడికక్కడ కుప్ప కూలిపోతాడు. ఇక తండ్రి గుండె ఆగలేదు. ఇక వెంటనే గబా బయటకైతే వెళ్తాడు. ఇక లోపలికైతే వెళ్ళి అరే ప్రశాంత్ అక్కడ నీ అన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడ్రా, రఘురామయ్య గారు వచ్చేసేసి ఈ పెళ్లికి శౌర్య రావాలి అంటున్నారు. అక్కడేమో శౌర్య చావే నిర్ణయం తీసేసుకున్నాడు, నాకెందుకనో భయం వేస్తుందిరా, నేను అర్జెంటుగా వాడిని వెళ్ళి కాపాడుకోవాలి, నేను వెళ్తున్నాను అని అనగానే మీరు వెళ్ళటానికి వీల్లేదు నాన్న అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావురా, అక్కడ వాడు ఏదో చేసుకున్నాడు, వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, వాడి ప్రాణాలు పోతున్నాయని వాడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడని చెప్పిన తర్వాత కూడా నన్ను ఇక్కడ ఎలా ఉండమంటావురా అని అనగానే చూడండి వాడిని గనక ఇక్కడికి తీసుకొని వచ్చారే అనుకో ఏదో రకంగా వాడి మంచితనం బయటపడిపోతుంది. ఆ తర్వాత రామ నా సొంతం కాదు, పెళ్ళి అయిపోయవనివ్వండి, పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఏం చేసుకుంటారో నాకైతే సంబంధం లేదు అని అనగానే ఒరే అసలు నువ్వు మనిషివేనా, వాడు నీ గురించి ఆలోచించి నీ నిజస్వరూపం తెలిసినప్పటికీ కూడా వాడు నీ గురించి ఇంత దూరాన్ని వెళ్ళాడు, చివరాఖరకు వీడియోని కూడా డిలీట్ చేశాడు, అయినప్పటికీ వాడు ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, వాడు చచ్చినా పర్వాలేదు నాకు పెళ్ళే అవ్వాలి అనుకుంటున్నావు, ఛీ నీలాంటి వాడి గురించారా, వాడు ఇంతవరకు ఇన్ని మాటలు పడింది, నీలాంటి వాడి గురించి వాడు జీవితమే నాశనం అయిపోయింది కదరా నాన్న, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ రామానైనా పెళ్లి చేసుకుంటాను, అక్కడ నువ్వు శౌర్యను కాపాడు అని అంటావేమో అని వెయిట్ చేస్తున్నాను, లేదు నువ్వు అస్సలు ఇలా కూడా మాట్లాడటం లేదు, నీకు నా కొడుకు చావే ముఖ్యమైనప్పుడు రఘురామయ్య గారికి ఇప్పుడే వెళ్ళి నేను నిజం చెప్పేస్తానురా, నీ నిజస్వరూపాన్ని చెప్పేస్తాను, నా కొడుకుని కాపాడుకోవటానికి నన్ను వెళ్ళనివ్వకోకుండా అడ్డుపడుతున్నప్పుడు నీ నిజస్వరూపం కూడా రఘురామయ్య గారికి తెలియాలి కదా అని చెప్పేసేసి అంటూ ఉండగా ఎక్కడికి వెళ్ళేది ఏం చేస్తావు అన్నట్టుగా పెద్ద ఒక బొంగుని తీసుకొని వచ్చి ప్రశాంత్ తన తండ్రి తల మీద గట్టిగా మోపటంతో వెనకాతలు ఉన్న ప్రమీల కూడా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే వాళ్ళ నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోయి రక్తపు మడుగుల్లో ఉండటంతో పక్కనే ఉన్న ఒక చాపను తీసుకొని వచ్చేసి చుట్టూగత్తగా మూసేసేసి ఇక వెంటనే లోపలికైతే నెట్టేస్తాడు. లోపలికి నెట్టేసేసి పెళ్లి బట్టలు మార్చుకొని పదమ్మ బయటకు వెళ్దాం, ఇక ఈ పెళ్లి ఆపేవాళ్ళు ఎవ్వరూ లేనట్టే అని అనగానే అదేంట్రా సొంత తండ్రిని ప్రాణాలు తీసేటట్టు చేస్తావా అని అనగానే అబ్బా తండ్రేమి చచ్చిపోలేదులే అమ్మా, బతికే ఉంటాడులే,
పదను ముందు అని అనగానే ఏవండి ఏవండి అని చెప్పేసేసి సుశీల కూడా అంటూ ఉంటుంది. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అక్కడ వాళ్లకు నా మీద లేనిపోని అనుమానాలు అన్నీ వస్తాయి, ముందు పదమ్మా అని చెప్పేసేసి అనగానే ఇక లోపల కన్నీళ్లు పెట్టుకొని బాధను మింగుకుంటూ ఇక ఆవిడైతే అక్కడి నుంచి కొడుకుని తీసుకుని పీటల మీద కూర్చోపెడుతుంది. మరోపక్క రాజ్యని పట్టుకొని రామ, నేను ఓడిపోతున్నాను, నాన్న కూడా ఓడిపోతున్నారమ్మా, కూతురికి మంచి జీవితాన్ని ఇస్తాననుకుంటున్నారు నాన్నగారు, కాకపోతే ఇక ఒక వెళ్ళి ఒక రాక్షసుడు ఒక మూర్ఖుడు చేతిలో ఉన్న జీవితాన్ని నాన్నగారు పెట్టాలనుకుంటున్నారన్న విషయం నాన్నగారికి ఇంకాసేపట్లో తెలిసిపోతుందమ్మా అని చెప్పేసేసి రామ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆశ, రామ నువ్వేమీ ఏడవద్దు, ఇక పెదనాన్న శౌర్యని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు కదా, ఏదో ఒకటి చేద్దాం, ముందు నువ్వు పద అని చెప్పేసేసి ఇక రెడీ చేసి పీటల మీద అయితే కూర్చోపెడుతూ ఉంటారా. ఇలా పీటల మీద కూర్చోపెడుతూ ఉంటారు. ఇక ఇద్దరిని కూర్చోపెట్టంగానే పంతులు గారు మాంగళ్యానికి పూజలు జరిపిస్తూ ఉంటారు కదా. పూజలన్నీ జరిపించిన తర్వాత ఇక పంతులు గారు పెళ్లి కొడుక్కి తాళిబొట్టు ఇవ్వంగానే ఈ లోపల శివరాం వచ్చి, అన్నయ్య ప్రశాంత్ వాళ్ళ నాన్న కనిపించడం లేదేంటి అని అనగానే నేనే పిలిపించాను, వెళ్ళి ఒకరిని తీసుకుని రమ్మని చెప్పి తీసుకొని వస్తూ ఉంటారులే, ఈ పాటకి వచ్చేసి ఉంటారు అని చెప్పేసేసి రఘురాం అంటూ ఉంటారు. పంతులు గారు వచ్చేసేసి అయ్యా ముహూర్తం దాటిపోతుంది, తాళిబొట్టు తీసుకోండి అని చెప్పేసి ప్రశాంత్కి తాళిబొట్టు ఇవ్వటం జరుగుతుంది. ఇక ప్రశాంత్ రామ మెడలో 3 ముళ్ళు వేసేస్తానని చెప్పేసి ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో లేచి రామ మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉండగా ఈ పెళ్ళి జరగకూడదు బావగారు అని చెప్పేసి ప్రశాంత్ వాళ్ళ నాన్న రఘురాం దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే బావగారు ఏంటిదంతా కూడా, ఈ రక్తం ఏంటి, అసలు మీకేమైంది అని చెప్పేసి అనగానే నేను ఇలా అవడానికి గల కారణం ఎవరో కాదు, నా కన్న కొడుకు పీటల మీద కూర్చున్నాడు కదా, వాడే బావగారు, వాడే అని చెప్పేసి అనగానే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే అక్కడ నా కొడుకు శౌర్యని పిలవమని చెప్పేసి అన్నారు, వాడికి ఫోన్ చేసి ఇక్కడికి త్వరగా రారా, రఘురామయ్య గారు నిన్ను పిలిచారు అని చెప్పాను, కానీ వాడు ఆ పాటికి నా ప్రాణాలు పోతున్నాయి నాన్న, నేను దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నానని చెప్పి ఫోన్ని పెట్టేశాడు బావగారు. ఇప్పుడు అక్కడ నా కొడుకు చచ్చిపోతున్నాడు, చనిపోతున్న నా కొడుకుని కాపాడుకుందాం అనుకునే లోపల వీడు పెళ్లి కోసం ఆరాటపడి నా ప్రాణాలని తీయాలనుకున్నాడు అని చెప్పేసేసి నా కొడుకు ఏ తప్పు చేయలేదు బావగారు, నేను చచ్చిపోతున్నప్పుడు ఒక న్యాయాన్ని ఒక ధర్మాన్ని నిలబెట్టాలి అనుకుంటున్నాను, తప్పంతా చేసింది నా చిన్న కొడుకు ప్రశాంతే, నా పెద్ద కొడుకు శౌర్య ఏ తప్పు చేయలేదు, ఆ వీడియోని నా భార్య డిలీట్ చేపించింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రఘురామయ్యకు విపరీతమైన కోపం అనేది వచ్చేస్తుంది. అలా మాట్లాడుతూ ఇక వెంటనే మన వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉండగానే ప్రశాంత్ వాళ్ళ నాన్న సొమ్మసిల్లిపోయి కింద అయితే పడిపోతాడు. ఇలా సొమ్మసిల్లిపోయి కింద పడిపోగానే అందరూ కూడా వచ్చేసేసి ప్రశాంత్ వాళ్ళ నాన్నను లేపుతూ ఉంటారు. ఇక అన్నీ కూడా ఒప్పుకుంటూ ప్రమీల ఏవండి లేవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారా ప్రశాంత్ వాళ్ళ నాన్నను. అయితే ఇక ఇదిలా ఉండగా శౌర్య పొలం దగ్గర పడిపోతారు కదా. శౌర్య పొలం దగ్గర పడిపోవటంతో అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. ఇక శౌర్యని ఒకేసారి తన తండ్రిని ఒకేసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటంతో ఇక రామ వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు శౌర్యని చూసి. ఇక అటు పక్క శౌర్యకి ఇటు పక్క వాళ్ళ నాన్నకు ఇద్దరికి ఒకేసారి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న సమయంలో ఇక శౌర్యకి ఏం జరుగుతుందని రామ కంగారు పడిపోతూ ఉంటుంది. శౌర్యకి ఇక విషం అంతా కూడా ఒళ్ళంతా స్ప్రెడ్ అవ్వకోకుండా ఒక ట్యూబ్స్ ద్వారా వామిటింగ్స్ అయ్యేటట్టు చేసి శౌర్య ప్రాణాలని డాక్టర్స్ కాపాడుతూ ఉంటారు. ఇక్కడేమో మన ప్రశాంత్ వాళ్ళ నాన్న పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండబోతుంది. ఇక శౌర్య అయితే నేను మా నాన్నను చూడాలి, మా నాన్నకు ఏదో జరిగిందని నాకు తెలిసింది అని చెప్పేసేసి ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి అయితే వెళ్తారు. తన తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి అనగానే ఇటు రామ
మన శివరాం, రఘురాం అందరూ కూడా ప్రశాంత్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళంగానే, బావగారు, నా చిన్న కొడుకు తప్పు చేశాడు, నా పెద్ద కొడుకు నీ కూతుర్ని ప్రేమించాడు, దయచేసి వాళ్ళ పెళ్లి జరగనివ్వండి, ఇదే నా చివరి కోరిక అనుకోండి అని చెప్పేసి అనగానే, ఇక హాస్పిటల్లో ప్రశాంత్ వాళ్ళ నాన్న చూస్తూ ఉండంగానే రామాని అక్కడ నుంచోపెట్టి శౌర్య రామ మెడలో అందరి సాక్షిగా 3 ముళ్ళు వేస్తారు. గుడిలో జరగవలసిన పెళ్లి హాస్పిటల్లోనే ఇక మన ప్రశాంత్ వాళ్ళ నాన్న చూస్తూ ఉండంగా శౌర్య రామ మెడలో 3 ముళ్ళు వేస్తారు. అయితే ఇక శౌర్య వాళ్ళ నాన్న శౌర్య చేతిని రామాన్ని తీసుకొని ఒకరిని చేతిలో వేస్తూ ఇక అతను అయితే ప్రాణాలు వదిలేస్తాడు. ఇక వెంటనే అతనైతే ఆన్ ది స్పాట్లో పెళ్లి అయిపోయిన వెంటనే చనిపోవటం జరుగుతుంది. ఇక వెంటనే ఏవండి అని చెప్పేసి ప్రమీల బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ లోపల శివరాం వచ్చేసేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో ప్రశాంత్ని అయితే పోలీసులు అరెస్టు చేస్తారు. తండ్రి చావుకు గల కారణం ప్రశాంతే కాబట్టి వీడిని అస్సలు వదిలిపెట్టద్దు అని చెప్పేసి రఘురామయ్య ప్రశాంత్ని దగ్గరుండి అరెస్ట్ అయితే చేపిస్తారు. ఇక అరెస్టు చేయడంతో ఇక్కడ వచ్చేసేసి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఇక వాళ్ళ నాన్న చనిపోవటంతో శౌర్య వాళ్ళు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, తన కొడుకుని ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేపించి తుది శ్వాసను విడిపించి చిన్న కొడుకు జైలుకు వెళ్తాడు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.